ఇప్పుడు ఇంకొక డ్రామానా? మీరు మాట్లాడుకోవాలంటే ఇంటికెళ్ళి మాట్లాడుకోండి. పదరా. ఆగండి, ఆ చెయ్యి పట్టుకోవాల్సింది నేను, కాలి పట్టి తీసుకోవాల్సింది నువ్వు. ఆ పట్టి తీసుకొస్తే అర్జున్ని నాకిచ్చి పెళ్లి చేయాల్సింది నువ్వు. ఇప్పుడెక్కడి నుండి తీసుకొస్తావే? గంట టైంలోనే తీసుకొస్తాను. పట్టీతోనే తిరిగొస్తాను. తీసుకురాకపోతే రావా? వస్తాను. పట్టి దొరక్కుంటే ప్రాణమైన వదిలేస్తాను. కానీ అర్జున్ని మాత్రం వదులుకోను. ఇలాంటివి చాలా చూసానే. కాంతో తను వెళ్ళి తీసుకొస్తానంటుంది కదే, వెళ్ళరా నీవే పాపం. తాళి కట్టే ముహూర్తం టైం లోపు వస్తే సరి, లేదంటే మండపం తప్ప ఒక్క మనిషి అనేవాడే ఉండడు. అంత మాట మీద ఉన్న నువ్వు ఇంకో మాట మీద ఉండాలి. కాలి పట్టి తీసుకొచ్చి ఇచ్చాక అర్జున్ని పెళ్లి చేసుకొని ఇంటికి, మీ ఇంటికి కాదు నా ఇంటికి తీసుకెళ్తాను. అర్జున్ నాతోనే ఉంటాడు, ఇల్లరిక మల్లుడుగా. ఇల్లరికమో పెద్దరికమో ఈ రోజు తేలుతుందిగా. అమ్మ గీత, నేను వస్తాను పదమ్మా. ఎవరు వద్దు బాబాయ్. నేను కాలి పట్టీతో తిరిగొస్తానని మీరందరూ ఎదురు చూస్తేనే నేను గెలుస్తాను. గెలిచి తీరుతాను. అర్జున్, నన్ను కన్నవాళ్ళు, నో తోబుట్టువు, ఆఖరికి నన్ను కావలసిన వాళ్ళందరూ నాతో ఆడుకుంటున్నారు. ఒక్క మీరు తప్ప. అందుకే మీరు నాకు దేవుడు. నన్ను ఆశీర్వదించండి. పట్టీతో తిరిగి రావాలని ఆశీర్వదించండి. గీత,